ఉస్మానియా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఒక రిక్వెస్ట్ పెట్టినాము. ఆ రిక్వెస్ట్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలిసింది. దాంతో భాగంగా అందరి ఉద్యమకారులకు కూడా ₹1 కోటి ఒక సబ్సిడీతో కూడిన ఒక రుణాన్ని ఇస్తే మా కాళ్ళపై నిలబడతామని చెప్పి కూడా విద్యార్థి ఉద్యమకారులు తీర్మానం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశ చరిత్రలో దాదాపుగా 78 సంవత్సరాలు స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఒక ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తానని ఒక ప్రకటన చేస్తూ ఒక సభగాని సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సీనియర్ ఉద్యమకారులుగా మేమందరం స్వాగతం పలుకుతున్నాం. అలా మీరు టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ జనజాతర పేరుతో ఈ ప్రతిపక్షం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇక్కడ పెద్ద ఎత్తున జనజాతర సభ చేసినాం. ఆ సభలో మీతో పాటు నేను, మందల భాస్కర్ లాంటి వాళ్ళం, దర్వేలన్న, బాలలక్ష్మి అందరిపైన కూడా కేసులైన ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. మేమందరినీ కూడా మీకు తెలుసు మా పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా 250 గజాల స్థలం ఇవ్వాలని కూడా మీ యొక్క ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటుగా కొంతమంది ఇలా ముఖ్యమంత్రి గారు వస్తుంటే మేము అడ్డుకుంటాం లాంటి ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి మన అభివృద్ధిని మనం అనగదొక్కున్నట్టయితుంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం కాదు. రాజకీయాలుంటే మనం తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనందరం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వ పాలకులు డస్ట్బిన్ లాగా మార్చిర్రు. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నందుకు వారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. దయచేసి ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే మీరు విరమించుకోవాలి. అందరం కూడా ఆయనకు స్వాగతం చెప్పి యూనివర్సిటీ అభివృద్ధికి కూడా మనందరం కూడా తోడ్పాటు అందించాలి. ఎందుకంటే మన తల్లి తర్వాత పిన్న తల్లి, మన చిన్న తల్లి పిన్న తల్లిలాగా మనందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న తల్లి ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి మనందరం కూడా రేపు రాబోతున్న మన సీఎం గారికి స్వాగతం పలికేందుకు కూడా మనం అందరం కూడా ముందుకొచ్చి రావాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశం విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు.